హాయ్ గైస్, అందరికీ ప్రేజ్ లార్డ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో DTX Multi 12లో కాపీ ప్యాడ్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. దీనికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఇప్పుడే కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఈ వీడియో పూర్తిగా చూడండి ఎండింగ్ వరకు. ఇప్పుడైతే మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ రైట్ సైడ్ రెడ్ బటన్ కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. కొన్ని ఆప్షన్స్ అనేవి కనబడతాయి. లాస్ట్ ఆప్షన్ 8th ఆప్షన్ దగ్గరికి మనం వెళ్ళాలి. జాబ్ కిట్ 8 అని ఉంటుంది. జాబ్ అది ప్రెస్ చేయండి, ఎంటర్ నొక్కండి. ఓకే, దీంట్లో కూడా కొన్ని 5-6 ఆప్షన్స్ ఉంటాయి. కాపీ ప్యాడ్ స్టార్టింగ్ ఆప్షన్ కాపీ ప్యాడ్, సో అది ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు ఏ కిట్ ఎలా మారాలి అనేది 2 డ్యూయల్ కిట్ కింద మారాలా అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే సేమ్ బీట్ సేమ్ వాయిస్లో 2 చోట్ల వస్తాయి అన్నమాట. నేను ఇది సెలెక్ట్ చేస్తున్నా, 9 అనే నెంబర్ని సెలెక్ట్ చేశాను. సో నెక్స్ట్ ప్రాసెస్ ఇది రెడ్ కలర్లో మనకి బటన్ కనబడుతుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇటు సైడ్ బ్లింక్ అవుతూ ఉంటుంది. మీకు నెక్స్ట్ ఎలా దేంట్లోకి మారాలనేది ఇంకో ప్యాచ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. నెంబర్స్ వచ్చాయి కదా, ఇదేమో 9, ఇదేమో 8 సెలెక్ట్ చేశాను. సో ఎంటర్ ప్రెస్ చేయండి. కాపీ ప్యాడ్ ఆర్ యూ షూర్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. ఎగ్జిట్ నొక్కేస్తున్నాను, బ్యాక్ అయిపోయాను. ఇదే వాయిస్ ఇక్కడ కూడా కనబడుతుంది మనకి. ఓకే, కనబడుతుందా? ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా కాపీ ప్యాడ్ ఎలా చేయాలో. ఓకే, ప్రైజ్ ది లార్డ్.